టీవీ వచ్చేస్తుంది. మరి వెన్స్డే వచ్చిందంటే లక్కీ కాలర్స్ కూడా వచ్చేస్తారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ కావ్య అండ్ సాయి. మెలుకు మెలుకు సిరకాని మీఠా పదవే కొరక మెలుకు మెలుకు సిరకాని మీఠా పదవే కొరక పొలిగల భారీ కొడుకాని కపుడే అంతటి దుడుక ఏమైందో చూసాక ఎగిరిందే మనసు ఎనక బాబు ఎనకే పడక కొంచెమా దొరకుత పెళ్లి కోడక తెల్లా 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 కోడి తెల్ల నువ్వు తెల్లాడిల్లి తెల్లో కాదే తెల్లా పారే కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా ఈ గల్లీ నొల్లి చెల్లదు రోయిది కూనా చేప పిల్ల. స్పెషల్ మస్తు టైం పాస్ లక్కీ కాలర్స్ స్టార్ట్ అయిపోయింది అండ్ వి హావ్ అ లక్కీ కాలర్ కావ్య విత్ us. హలో కావ్య. అండ్ అనదర్ సూపర్ డూపర్ లక్కీ కాలర్ సాయి. హాయ్ సాయి. yes సో వీళ్ళిద్దరూ రెడీ, మేమిద్దరం కూడా రెడీ, చూడడానికి మీరు కూడా రెడీ. Yes. ఫస్ట్ అసలు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో కనుక్కుందాం. నేనైతే కాజల్. నేను చైతు. అండ్ కావ్య కూడా వచ్చేస్తుంది. సో మనం ప్లేసెస్ లో కూర్చున్న ఆ తర్వాత ఇంట్రొడక్షన్స్ ఇచ్చుకున్నాం. పదండి. లక్కీ కాలర్స్ రెడీ, కాజల్ చైతు కూడా రెడీ, చూడడానికి మీరు కూడా రెడీ. మరి షో స్టార్ట్ చేస్తున్నాం విత్ సర్ప్రైజ్ ప్రాంక్. చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, సో వాళ్ళలో ఒకరికి మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసిన వాళ్ళకి కాల్ చేద్దాం, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం కాజల్. దానికన్నా ముందు సాయి హార్డీ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఏం చేస్తుంటావు, ఎక్కడి నుంచి వచ్చావు? ఐఎమ్ ఫ్రమ్ ఎల్బీ నగర్. యూఆర్ ఫ్రమ్ ఎల్బీ నగర్. ఏం చేస్తూ ఉంటావు? బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? వేద డిగ్రీ కాలేజ్. ఓకే, నువ్వు ఒకసారి నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సొగ్గేం పోతుంది. నువ్వు బాగా మాట్లాడవు కాబట్టి సెలెక్ట్ చేసాం. ఓకే. ఓకే, మా ఊడి గురించి నీకెందుకు, నువ్వు మీ అమ్మని చూసుకో. మా ఊడి మా అమ్మాయికి చెప్పక్కర్లేదబ్బా, అన్ని ఆల్ సెట్. ఊపుతూనే ఉంది. హాయ్ కావ్య. సునామీ వచ్చే ముందు ఎప్పుడైనా సైలెంట్ ఉంటది. దేవుడా 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 ఏమైతుంది, నాశనం అయిపోతుంది. వచ్చాక మీ టీమే నాశనం అయిపోద్ది అంతే. ఇంకా చూద్దాం ఎవరిది ఏమైతుంది. నువ్వు కూడా తోడ ఇది కొట్టుకుంటుంది. నాకు తోడ ఇదే అబ్బా. ఈ తోడ మీకు మీ బుర్ర ఇది. నీకు ఇక్కడ ఏంటిది? బుర్రా కావాలా కొంచెం వద్దు. రచ్చరంబోలో విత్ లక్కీ కాలేజ్. కావ్య కాజల్ టీమ్ ని సపోర్ట్ చేస్తుంది, మన సాయి నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు. హలో, ఏంటి మీ ఆర్డర్ ఇంట్రొడక్షన్ అయిపోతే సరిపోతుందా? మా అమ్మాయి ఇంట్రొడక్షన్ ఇవ్వద్దా? మీరు చేసుకోవట్లేదు కదా, ఎప్పుడు మీకు డామినేట్ చేసి తొక్కి పడేస్తున్నావు కదా. కావ్య చెప్పు, కావ్య నీ గురించి చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావు? నేను కావ్య, నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. సూపర్. సో నన్నే సపోర్ట్ చేయాలని ఎందుకు అనిపించింది నీకు? వీళ్ళ డామినేషన్ ఎక్కువైపోతుంది చూస్తున్నా, అందుకే ఏం చేద్దాము వీళ్ళ తేల్చేద్దామని చెప్పి వచ్చింది ఈ రోజు. డామినేషన్ అనే వర్డే లేదు తెలుసా. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కొంచెం డౌన్ ఉంటుంది, మనం ఎక్కువ ఉంటుంది. డామినేషన్ గురించి ఎవరేం మాట్లాడుతున్నారో చూడండి. సరే, వీడి డామినేషన్ గురించి కాదు వాళ్ళు మాట్లాడుకునేది. ఇవాళ లక్కీ కాలేజ్ షో కాబట్టి హ్యాపీగా వీళ్ళతో అన్ని పనులు చేయించుకునే వాళ్ళు మన మస్తు టైం పాస్ లో. సో ఫస్ట్ పని ప్రాంక్ కాల్ చేయించడం అనమాట. ప్రాంక్ కాల్ చేస్తావా కావ్య? ఓకే, దున్ని పారేసే అసలు. ఓకేనా? సో రిజిస్టర్ చేస్తున్న వాళ్ళకి కాల్ చేస్తున్నాం. మన కావ్య ప్రాంక్ కాల్ ఎంత బాగా చేస్తుందో చూడండి. హలో హలో ఎవరు? హలో, మేము శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నుండి మాట్లాడుతున్నాము. హలో, రోహిత అండి? హలో రోహిత. రోహిత్, ఏంటి 1 వీక్ నుండి కాలేజ్ బంగ్ కొడుతున్నావా? అసలు వీకెండ్ మాకు తీసుకుని హలో 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 కాదండి, రాంగ్ నెంబర్ కాదు, ఇది రైట్ నెంబరే. నేను ప్రిన్సిపల్ మ్యామ్ ని మాట్లాడుతున్నాను. ఎవరు? మీ కాలేజ్ ప్రిన్సిపల్ మ్యామ్ ని మాట్లాడుతున్నాను. ఓకే, మీరు ప్రిన్సిపల్ మ్యామ్ అయినట్టు, కానీ నేను రోహిత్ కాదు. మీ పేరేంటండి, కన్ఫర్మ్ చేయండి ఒకసారి. మాది వెంకటరమణ. నా నేము వెంకటరమణ. అదే ఏంటమ్మా, నువ్వు చూసుకొని కాల్ చేయవా? వెంకటరమణ అంట, మాట్లాడు. హలో 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 చెప్పండి. హలో, వెంకటరమణ గారా?
మీ కొడుకు పేరు రోహిత అండి? సరే రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ అంటారండి, రిజిస్టర్ లీ నెంబరే ఉంది. అబ్బాయి రాంగ్ నెంబర్, నా నెంబర్ ఇచ్చింటారు సార్. అయ్యో. హలో హలో అండి మాట్లాడేది. హలో హలో వెంకటరమణ, ఈ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది, ఈ అమ్మాయికి ఏం తెలియదులే కానీ నువ్వే కాలేజ్కి రావట్లేదు కదా, ఎందుకు రావట్లా? పంపినండి రానండి ఇంకా. ఎందుకు? పెళ్లి ఫిక్స్ అయింది. ఓహో, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు బాబు? హలో ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు బాబు? నువ్వే. నేను కాజల్ కూతురి పెళ్లి చేసుకుంటున్నా. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో వెంకటరమణ, ఎలా గుర్తుపట్టేశావు? మస్తు టైం పాస్. ఎగ్జాక్ట్లీ మస్త్ టైం పాస్. కాజల్ ఇంకా చేతి ఊరికే సరదాగా ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేద్దాం కాల్ చేస్తున్నాడు. సర్ప్రైజ్ అయ్యావా? సార్ నేనే వెంకటరమణ. వెంకటరమణ, ఇప్పటి వరకు నీతో ఇంకో అమ్మాయి మాట్లాడింది కదా, మీరు కాజల్ కదా? ఇప్పుడు నేను మాట్లాడేది కాజలే. అవును తెలుసండి, మరి నేను కాజల్ పెద్ద ఫ్యాను. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఊరికి ఫ్లోలో అలా అన్నావా గుర్తుపట్టకుండానే కాజల్ కూతుర్ని అని? లేదు గుర్తుపట్టలేదు, కావాలని అన్నా. సూపర్ బాబాయ్. ఎనియో ఇలా మన మస్తు టైం పాస్ లో లక్కీ కాలర్స్ ఉన్నారు, కావ్య ఇంకా సాయి. వాళ్ళని నిన్ను ప్రాంక్ చేయడానికి ట్రై చేశారు. మాట్లాడి ప్రాంక్ చేయడానికి ట్రై చేసింది. కాజల్ని సపోర్ట్ చేస్తున్న కావ్య, మాట్లాడు. హాయ్ హాయ్ వెంకటరమణ. గురి చూస్తా అక్కాను ఆంటీ అంటావు, ఆయన తాత అంటావు చూస్తే ఆల్రెడీ చూసింది. హలో అక్కడ లేడు, హలో హలో ఏం చేస్తుంటావు వెంకటరమణ? నేను ఇంటర్ అయిపోయిందండి. ఇంటర్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంటర్ తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరమణ. ఇలాగే మా షో చూస్తూ ఉండు, ఓకేనా? సరే సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ 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 వెంకటరమణ. చూసావా ఫస్ట్ కాదు కదా, భయపెట్టుడు ఎందుకన్నా గోకు నాకు మాట్లాడు, ఓకేనా? ఆమె మాట్లాడుతున్నాడు, మాట్లాడి నీకు అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడు. నీకు ఏమైతుంది చెప్పు, నీకు నాతో మాట్లాడనీకి రాకు, నా మీద ఎందుకు తిడుతున్నావు? ఏంది ఏంది చూస్తున్నాం మస్తు ఎపిసోడ్ లేదండి. కంట్రోల్ అన్ను చెప్పేంది ఏంది నువ్వు చెప్పు. ఏందా ప్రాంక్ కాల్ చేయడం? ఏంది ఏంటది? నువ్వు నేర్పించిన ట్యూషన్ మహిమనే అంతా. మరి బాగా నేర్చుకున్నావు, మరి ట్యూషన్ నేర్పిస్తే అయితే మంచిగా తీసుకున్నావు, నేర్పించినావు ఏమన్నా? ఫీజులతో పొట్ట అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి బడ్ అన్నమాట, తర్వాత స్లోగా పువ్వు ఇచ్చుకుంటది. వెయిట్ చేయక తర్వాత అది రాలిపోద్ది. కదిలే కాలమా ఓకే చైతు, ఏంటి మీ వాడిని అసలు మాట్లాడించలా? మా అమ్మాయి అయితే కొంచెం మాట్లాడుతుంది, మీ వాడు అసలు మాట్లాడుతున్నాడా? మీ అమ్మాయి బిందుల దగ్గర బాగా ఫైటింగ్ చేసుకుని బాగా నేర్చుకుని వచ్చినట్టుంది, అందుకే అంత బాగా మాట్లాడుతుంది. బిందెలో నీళ్ళు వేస్తే తాగుతారా మంచిగా? నేను బాటిల్ లో తాగుతా. సారీగా పడిందా? సారీగా సైలెంట్ అంది, నీకే పడి. ఇంకో డైలాగ్ లాగా సాలింకా అంది, అంతే. ఏముంది దాంట్లో? సరే బాటిలో నీళ్ళు ఎప్పుడు తెల్లకెళ్ళి నింపుకుంటా, బిందెలకి నింపుకుంటాం, బిందె ఫిల్టర్ లో నీళ్ళు నుంచి పోసుకుంటాం. పడిందా? గోకుండా ఉంది బాబు వచ్చింది కాడి నుంచి. కాదు చైతు, నువ్వు నేను మాటలతో కవరింగ్ చేసుకుంటాం, నేను గోకుడుతో కవరింగ్ చేసుకుంటాను. గోకిందా లేదా అనేది పాయింట్. ఎనీవేస్ కావ్య, మస్తు టైం పాస్ షోకి వచ్చినావు, ఎనర్జెటిక్ గా ఫోన్ లో మాట్లాడావు కాబట్టి ఇక్కడికి వచ్చినావు కదా, హౌ ఇట్ ఫీల్స్, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. ఫోన్ లో మాట్లాడితే నార్మల్ గా ఉంటుంది, ఇంటికి వచ్చినాక ఇంకా మంచిగా ఉంది. ఓకే, నీకు సాయి? నాకైతే చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. నా జీవితం ఇలానే ఉండేది, కావ్యాన్ని చూసిన తర్వాత మాకు ఎనర్జీ వచ్చింది. అన్ని మాటలు అనిపించుకుంటూ సైలెంట్ గా ఉన్నావు, అంతేనా?
ఏంటి వస్తుంది అంతే, ఇంకేం లేదు, మాట్లాడితే వింటాం. అంతేనా? ఆ. ఏంట్రా అంటే ఏంటి ఇంకేం కావాలి అనాలా సాయి? ఇంకేముంది, వీలైతే 4 మాటలు కొడితే నువ్వు కష్టం. మాట్లా ఇది బాగుంది, ప్రాంక్ కాల్ అనేది కొంచెం వాళ్ళని కొంచెం బక్రాలు చేయడం అనేది బాగుంది. బాగుందా? నువ్వు చేస్తావా నెక్స్ట్? చేస్తా బక్రాలు. ఒక రేంజ్ చేయాలి. కావ్య ఎలా చేసిందో అంతకు మించిన Okay. పర్ఫార్మెన్స్. ఏం చేసింది కావ్య? ఏం చేయలేదని చేయమన్నాం. ఏంది ఫోన్ చేయ ఇప్పుడు కాదమ్మా, ఉండు. నువ్వు కాదు యాంకర్, మేము చెప్పిన మీరు ఫాలో అవ్వాలి. సరే. ఓకే ఓకే. కాలు మీద కాలు తీసే వద్దు అలాగా. అంటే ఫస్ట్ రెస్పెక్ట్ చేయాలి, తర్వాత మనం తీసుకోవాలి. వాడికి రెస్పెక్ట్ వద్దు, రెస్పెక్ట్ వద్దు. రెస్పెక్ట్ అంటే రెట్టేస్తావే ఈ మొహం మీద వస్తుంది ఏమొచ్చినా. కావ్య వచ్చేసి కాజలి సపోర్ట్ చేస్తుంటే సాయి నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇలా సపోర్ట్ ఏమో కానీ వీళ్ళ నేసానికి మాకు నేసం వచ్చేలా హలో, ఈ సాయి నీరసంగా ఉన్నాడు. మా అంటే ఏం లేదు, నేను full ఒక్కసారి energetic. గట్టిగా ఏదైనా మాట్లాడి మనం మస్తు టైం పాస్ కావ్య. మస్త్ టైం పాస్. టైం పాస్ వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపో. మస్తు టైం పాస్ అని మస్త్ టైం పాస్. అదే సూపర్. ఈ ఎనర్జీ అంటే చైతు గారి టీమ్ లో ఉంది. అక్కడ ఇంకా ఎనర్జీ కావ్య దగ్గర నుంచి తెప్పించాలంటే కాంపిటీషన్ స్టార్ట్ చేయాల్సిందే. ఎనర్జీ ఉన్నది ఇక్కడ, అక్కడేమో ఒట్టి వాయిస్ ఉంది గట్టిగా. ఏం పిక్తుంది అలా ఊపుతుంది తప్ప ఏం చేయట్లేదు. అన్ని ఉన్న ఇస్తారాకు అణిగి మణిగి ఉంటది, ఏం లేని ఇస్తారాకు ఎగిరెగిరి వాళ్ళు. ఆల్రైట్, కాంపిటీషన్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, నీకు డైలాగులు వచ్చా, పాటలు వచ్చా కావ్య? మీకు ఏం కావాలి చెప్పా వేస్తా నేను. ఓకే, మాకు పకోడీలు కాదు వేసి పెడతా. బయట కొనుక్కొచ్చుకోపోండి. ఏ స్టడీ చెప్పిన బయట కొనుక్కోవాలంటే మేము కూడా కొనుక్కుంటాం, మా మామ కూడా మీరు కొనుక్కుంటాం. ఏం కావాలో చెప్పండి, అది చెప్తా అన్న కానీ అవి తెచ్చిస్తా అందులో నేను. అదే ఏదో ఒకటి చేస్తావా, నీకేమొచ్చని అడిగిన అంతేగాని ఏం కావాలి కాదు. ఈ రెండిట్లో ఆప్షన్స్ తీసుకోవాలి అంతేగాని మూడోదే కదా. ప్రతిదీ పంచాయతీ నన్ ఆఫ్ దేవో. సరేనా? ఏవి రాదు, సైలెంట్ కూర్చుంటావు అంతేనా? బాబాయ్ నీకు పాటలు వచ్చా, డైలాగులు వచ్చా? డైలాగ్ వచ్చు. అది డైలాగ్ వాడు పడుతున్నాం ఇప్పుడు. మా వాడు డైలాగ్ వేస్తాడు, నువ్వు డైలాగ్ వేయాలి. ఎవరైతే డైలాగులు బ్యాక్ టు బ్యాక్ వేస్తారో వాళ్ళే విన్ అవుతారు ఈ టీమ్ లో. ఓకే, మీ డైలాగ్స్ వచ్చా మంచిగా? వచ్చు, వచ్చు. బ్యాక్ టు బ్యాక్ వేయాలి. నాకు డైలాగ్ కన్నా సామెతలకు కూర్చొని అనిపిస్తుంది. ఎంత బాగా చెప్తుంటే డైలాగ్స్ ఇంకెంత బాగా చూద్దాం కాజల్ గారు, చూద్దాం. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేనా? నువ్వే కదా డైలాగ్ చెప్తాను. ఓకే, చెప్పరా. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో, రావడం మాత్రం పక్కా. ఏం వస్తుందో ఏమో కానీ నీ దగ్గర నుంచి మాత్రం ఎనర్జీ రావట్లేదు. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. అది ట్రబుల్, టబుల్ కాదు. ట్రబుల్ టబుల్ అన్నావు నువ్వు. ట్రబుల్ అలా కాళ్ళకి డిఫెక్ట్ ఉంది. ఎగ్జాక్ట్లీ, వాడికి చత్వారం ఉంది, చెవుడు ఉంది, నత్తుంది, అన్ని ఉన్నాయి. నాకు చెప్పలేదు, దాని వల్ల నాకు వచ్చింది. పొట్టుంది, అన్ని ఉన్నాయి వాడికి. బాబాయ్ డైలాగ్ డైలాగ్. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. అక్కడ నువ్వేస్తావు. డైలాగ్ డైలాగ్ చెప్పాలి. డైలాగ్ ఏరా జఫా. అవునా? ఇప్పటి వరకు డబల్ రేట్ లో మంది ఎప్పుడు వండే తెలుసా? మా అయ్య వండిన తర్వాత ఇంటి లోపల ఉంటా, పండగ ముందు ఇంటి బయట ఉంటా. టైం అంటే సాయి, సాయి అంటే టైం. సూపర్, కమాన్. అంతేనా? ఇంకేం కావాలి నీ అవ్వ? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. బిల్లు మీ అవ్వ కడతాడే. పోయిపోయి నిన్నే అడిగిందా? లేకపోతే నీకోసం మెగాస్టార్ వస్తుందా? ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడేచ్చు అవుతూ. అరే కష్టం, అది సప్లీలు రాసి ఇంజనీర్లు అయినాం రా. ఇప్పుడు ఇది చాయ్ పెడతా, నేను పంచలేస్తా అంటదేంద్రా? మొక్కే కదా అని పీకేస్తే నీ పీక కోస్తా. అయిపోయింది, నేను అరుస్తే మెరుపు. ఓడిపోయింది కావ్య. చూసుకుందాం. బట్ రైట్ అయితే కాలర్స్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి మనం ఇప్పుడు భవానికి కాల్ చేయబోతున్నాం. భవానితో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. నెక్స్ట్ కాంపిటీషన్ కూడా స్టార్ట్ చేద్దాం. లెట్స్ కాల్ భవాని. హలో. హాయ్ భవాని,
వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు భవాని? చాలా బాగున్నా. మీరు బాగా? సూపర్ ఉన్నా. ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఏ ఏరియా? బాలాజీ నగర్. బాలాజీ నగర్. ఓకే, ఇవాళ వెన్స్డే స్పెషల్ లక్కీ కాలర్స్ ఉన్నారు, కావ్య అండ్ సాయి. వాళ్ళు బాగా మాట్లాడారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టాము. ఓకే అండి. వాళ్ళకన్నా ముందు నేనున్నా, నాకు హాయ్ చెప్పువా? హాయ్. హాయ్ చేతు మాట్లాడుతున్నా భవాని. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ భవాని. ఏం చేస్తూ ఉంటావు? ఇంట్లో ఉంటా, 10th అయిపోయింది. వెరీ గుడ్. మా స్టూడియోలో ఇద్దరు లక్కీ కాలర్స్ ఉన్నారు కదా, కావ్య అండ్ సాయి. ఓకే అండి. ఓకే, నువ్వు ముందుగా ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నావో వాళ్ళ పేరు చెప్పు, వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. సాయికా కావ్యకా? సాయి. సూపర్, 2 పాయింట్స్. మాట్లాడు సాయితో. హలో భవాని, థ్యాంక్ యూ ఫర్ ఓటింగ్ ఫర్ మీ. ఓదార్పి అట్లా చేస్తుండు మా వాడు. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? మేము ఆబ్వియస్లీ ఫైన్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ భవాని. ఇగో ఇక్కడ కావ్య కూడా ఉంది, ఓదార్పు యాత్రకి వెళ్తుందంట, ఒకసారి మాట్లాడమ్మా. హాయ్ భవాని. ఏంటి భవాని ఇట్లా చేసావు నువ్వు? బిస్కెట్ వేసినావు అంతా పెద్ద. ఎలా ఉంటారు? ఇక నువ్వు పార్టీ లేవు కదా, డీలా పడి ఉంది. సారీ, ఇట్స్ ఓకే. ఓకే, నాకు డౌట్ వచ్చింది భవాని, ఎందుకు సాయికి ఓటేస్తావు, కావ్యకి ఎందుకు ఓటేయలేదు? సాయి నేను చాలా బాగుంటాయి. కావ్య నేను వింటుంటేనే విరక్తి వస్తుంది కదా, ఏదో ఏదో పురుగులు మాట్లాడుతుంటాయి కదా. కాదు, సాయి బాబా భక్తురాలు నమ్ముతుంది. జై, మనకి సాయిబాబా వల్ల ఒక పాయింట్ వచ్చింది. జై బోలో సాయిబాబాకి జై. జై జై. దేవుడి sentiment వల్ల వచ్చింది. నెక్స్ట్ నేను దుర్గా అని పెట్టుకుంటా, పేరు ఎవరైనా కాదని వస్తే నాకు ఓటేశారు. ఆల్రెడీ భవానీ మాత మా సాయికి పాయింట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. యాక్చువల్ గా ఒక్క పాయింట్ కూడా రాలేదు కదా, అమ్మాయి కదా, అమ్మాయితోనే మాట్లాడాలి అని అంటదేమో, కావ్యకి ఒక పాయింట్ వస్తుంది కదా, ఇద్దరిని చెరో ఒక పాయింట్ తో ఈక్వల్ చేద్దాం అనుకుంటే పాయింట్ తీసుకెళ్ళి మళ్ళీ సాయికి. పైన సాయిబాబా ఉన్నాడు కాదు, ఎవరు నువ్వే దూకుంటే వాళ్ళే పడతారు. గొయ్య నువ్వే తవ్వడో తెలుసా, కెలికి పాయింట్ కోసం కక్కుర్తి మాకు పాయింట్ ఇప్పించడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Team leading with 2 points, Kajal team with any points? Zero. Yes, గడ్డేపు 0. ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకునే వాళ్ళ నుంచి ఇప్పుడు మనం వాసుతో మాట్లాడదాము. వాసు ఎవరికి ఓట్ చేస్తారో కదా, ఆబ్వియస్లీ మగాడు కాబట్టి కావ్యానికి ఓపుతాడేమో చూద్దాం. లెట్స్ కాల్ వాసు. హాయ్ హాయ్ వాసు. హాయ్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఏం చేస్తారు ఇద్దరు బాగా బిజీగా, ఇప్పుడు శుభ్రంగా యాంకింగ్ చేస్తారు శుభ్రంగా. మాట్లాడుతున్నాం కూడా వాసు. షో అంటే ఎందుకు వస్తుంది తెలుసా నాకు? చెప్పు వాసు. చెప్పవా? ఎందుకంటే మనం కాలేజ్ చదివినప్పుడు ఇప్పుడు ఎలా కొట్టుకుంటామో మీరు అలాగే కొట్టుకుంటారు సేమ్. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. అందరూ ఆ పర్సనల్ రిలేషన్ వల్ల మా షోకి బాగా కనెక్ట్ అవుతూ ఉన్నారు. వాసు, ఎందుకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏం భీమవరం. ఏం చేస్తూ ఉంటావు? నేనేదో జాబ్స్ అలా ఎత్తుకుంటూ ఉంటాను, ఇంటికి ఏ జాబ్ దొరకట్లేదు. ఆల్ ద వెరీ బెస్ట్, జల్దీ నీకు జాబ్ దొరకాలని కోరుకుంటున్నాను. అలాగే ఎలా మన వెన్స్డే స్పెషల్ లక్కీ కాలర్స్ ఉన్నారు వాసు మన షోలో. ఓకే, పొట్టిగా కావ్య ఉంది, మంచి స్ట్రాంగ్ గా మన సాయి ఉన్నాడు, మన బాయ్స్ ని సపోర్ట్ చేస్తూ. ఏం కాదు, బక్కగా ఉన్నాడు, చాలా బక్కగా తేలగా ఉన్నాడు, కానీ స్ట్రాంగ్ గా ఉన్నాడు, మన అబ్బాయిల టీం ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో వీళ్ళిద్దరిలో నువ్వు కావ్యకి ఓటేస్తావా, సాయికి ఓటేస్తావా? వాసు, ఇంకొక విషయం నీకు చెప్పాలి, ఇప్పుడు వరకు కావ్యకి ఒక్క పాయింట్ కూడా రాలేదు పాపం, సాయికి మాత్రం 2 పాయింట్స్ వచ్చాయి. సో ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తావు? కాజల్స్ కావ్యనా? ఒక బాయ్ బాయ్కే వచ్చేస్తాడు. తూల తీరిందా అరే తూల తీరిందా బాగా తూల తీరిందా. అసలు వాసు ఇప్పుడు చెప్తా, మనం ప్రజమెంట్ చాలా చాలా ఇష్టం మాట. నేను యాక్చువల్గా సినిమాలు చూస్తాను, తర్వాత నేను సిరీస్ ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు చూడను కూడా. ఒక టీవీలో జబర్దస్త్, డి, పటాస్,
మన సెంటర్ అనేది వచ్చింది కదా, సెంటర్ అనేది నెక్స్ట్ మండే మస్ట్ టైం పాస్. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్, సో స్వీట్ ఆఫ్ యూ వాసు. మా ఈటీవీ ప్లస్ ఈటీవీ షోస్ అన్నిటిని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. ఆదరిస్తాం, దాంట్లో డెప్త్ ఉంది కాబట్టి ఆదరిస్తాం, దాంట్లో డెప్త్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు కదా. ఈ దాంట్లో ఉంది, ఇప్పుడు ఎంత ఫన్నీగా ఉంది, ఎంత ఫన్నీగా, ఎంత సరదాగా అయిపోతూ ఉంటుంది. అలాంటి షోస్ ఉంటేనే కదా ప్రజలకి అందరికి, అలాంటి షోస్ ఉంటేనే మా అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి షోలు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి మేము ఇంకా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ఈటీవీ ప్లస్ లోనే ఇంకొక కొత్త షోతో కాజల్ ఇంకా చేతు మీటియర్ ప్రొడక్షన్స్ లో త్వరలో రాబోతున్నారు, చూస్తుండండి. ఓకేనా? బుక్ చేస్తున్నాడు. ఓకే చేయండి, ఓకే చేయండి. ఎప్పుడు జాగ్రత్త చేయాలని చెప్పి కోరుకున్నా. ఇక్కడ సాయి ఇంకా కావ్య ఉన్నారు, వాళ్ళిద్దరు ఎవరితోనో మాట్లాడు. ఓకే సాయికి ఇవ్వండి. భయ్యా భయ్యా ఏం చేస్తున్నావు భయ్యా? నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మన మగజాతి పేరు నిలబెట్టినావు, ఇజ్జత్ నిలబెట్టినావు. హ్యాండ్స్ ఆఫ్ భయ్యా. ఆనంద్ సపోర్ట్ చేస్తారు భయ్యా, మనలో సపోర్ట్ చేస్తారు భయ్యా. ఇంకా నమ్మకు ఆడాడలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. ఎప్పుడు ఆడవాళ్ళు అయితే మొగలు ఏమైపోతారు భయ్యా? అంతే. అందరూ మగవాళ్ళని సపోర్ట్ ఏం చేస్తారు. చేస్తూ ఉంటావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ భయ్యా. ఎక్కడ భయ్యా? ఏమడు ఎల్బీ నగర్. అంటే అలా ఎంకరేజ్మెంట్ ఉండదు, అందరూ అక్కడికి వచ్చి అలా సరదాగా వాళ్ళతో టైం పాస్ చేస్తూ ఉంటే సూపరే సూపర్. సూపర్ రెలిస్టిక్ గా మాట్లాడుతావు వాసు. నువ్వు కూడా మేము నుంచి హైదరాబాద్ వచ్చే మన షోలో కూర్చో, మన అందరం కలిసి మస్తు టైం పాస్ చేద్దాం. లేదు భయ్యా, హైదరాబాద్ భయ్యా 2 రోజులు వస్తాను, రమ్మన్నారు 2 రోజులు వచ్చి సరదాగా అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం. అయితే రాసి పెట్టుకో, మా వాళ్ళు నిన్ను త్వరలోనే కాంటాక్ట్ చేస్తారు. ఫొటోస్ పంపించి నువ్వు వాట్సాప్ లో మన 7732077321 నెంబర్ కి నీ ఫొటోస్ పంపించావు, మా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, వచ్చేసే షోకి. ఓకే ఓకే భయ్యా, ఓకే. Anyhow, Vasu, thank you very much for your lovely point and thank you very much for your lovely call. Thank you very much for calling. Bye. ఓకే బాయ్ బాయ్. బాయ్ వాసు. అంటే ఇందాక ఒక్కసారి మనం అట్లా చేసేది, సో అన్నమాట ఈ పాయింట్ లేదు. అంత సీలేదు, నువ్వే డిసైడ్ చేయాలంటే నువ్వే చేస్తావా? స్టార్టింగ్ నువ్వే డిసైడ్ చేస్తావు, లేదో నువ్వే డిసైడ్ చేస్తావు. చేసిన వాళ్ళే ఎండ్ చెయ్యాలి. నేనే we are leading with 3 points. కాంపిటీషన్ రెడీ అవుతావు కానీ ఇప్పుడన్నా? సరే. ఇప్పుడు కాంపిటీషన్ వచ్చేసి పాటల కాంపిటీషన్. సింపుల్, అంత్యాక్షరి, టక్క టక్క పాటలు పాడాలి అంతే. ఓకే ఓకే. ఇందాక నువ్వు స్టార్ట్ చేసిన, మా ఊరు స్టార్ట్ చేసిన. ఏం లే, మీరు లీడింగ్ ఉన్నారు కదా, మీరే స్టార్ట్ చేయండి. పాట నువ్వు వస్తానంటే వస్తానంటే ఒక అమ్మాయి సాంగ్ ఎంత బాగా పాడుతున్నాడు. మళ్ళీ అదే సాంగ్. నువ్వు వస్తానంటే తకదింతో తిలానా నా కసి కళ్ళకు నా చికు చికు చిందై అన్నానా. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా. ఇంటర్వ్యూ ఉంది. చెప్పు, పాడు. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా. వన వన వెల్లువాయ్ పక్కింటాడు రేపు దినం ఎల్లుండు భోజనం రండి 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 దాకి దాకి తెలుగు రావా అమ్మా? సిగ్గులేదు, పక్కన టీం సపోర్ట్ తీసుకుంటుంది. డిస్కషన్ మళ్ళీ. డిక్కి 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 డాడికి డిక్కి 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 డాడికి. కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమా, ప్రియతమా నీ నిచ్చట కుశలమే నీ వచ్చట కుశలమా. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా.
ఒక్క నిమిషం, నీకు అసలు ఆ పాట ఏమైనా సూట్ అయిందా? పడరా. లాహిరి లాహిరి లాహిరిలో ఆహా జగమే ఊగెనుగా పాడెనుగా సాగెనుగా. గాజువాక పిల్ల మే గాజులో లంగాదా, గాజువాక పిల్ల మే గాజులో లంగాదా, గాజువాక పిల్ల మే గాజులో లంగాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, నా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మది గాజులమే పిల్ల మేము మా మస్క మస్క చీకటితో మా పటేల కలుసుకో నీ మనసులో దోచుకుంది. ఓకే యా 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 5 4 3 2 పాడుతున్నాం మేము ఆడుతారా యాహిరే యాహిరే ఓడిపోయారు. పాపం కాజల్ని ఫుల్ సపోర్ట్ చేసింది అని అనుకున్న స్టార్టింగ్ లో కావ్య ఆమె ఎనర్జీని చూసి, కానీ వచ్చిన కానీ చెప్పాను కదా ఇట్లా ఇట్లా అనుకోవడం కాళ్ళు ఉప్పుకోవడం జరిగింది. పాయింట్స్ వచ్చాయా లేదా, పాటలు ఎవరు ఎంత ఎఫెక్టివ్ గా వాడి అది చూసుకోండి. ఎవరు నిద్ర అవుతున్నాయంటే మస్క మస్క చీకటిలో అనుకుంటే ఏంటది ఏంటి ఓడిపోయినోడు కూడా కమెంట్ వస్తున్నాయి వస్తున్నాయి మరి మళ్ళీ ఎంత మంచి యాయరే యాయరే. మావాడు అసలు స్టార్టింగ్ పాట అసలు అద్దరిపోయింది. ఏంటది పాట చిత్ర గారు చూసి పాప ఏమనుకుంటారో నాకు కానీ బాబాయ్ 4 పాయింట్లు తీసుకొచ్చిన బాబాయ్. కానీ విని ఎరిగిన రేంజ్ లో మస్తు టైం పాస్ లో ఇంత షో అయినా కూడా ఒక్క పాయింట్ కూడా గెలుచుకోలేకపోయింది కాజల్. ఐ పిటి యూ కాజల్. ఎవరికి కాల్ చేస్తాము అంటే రైట్ నౌ జ్యోతికి. లెట్స్ కాల్ జ్యోతి. ఈ జ్యోతి అన్న మీకు ముస్ట్ 1 పాయింట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము మనస్ఫూర్తిగా. హాయ్ జ్యోతి. హాయ్ జ్యోతి. హాయ్ కాజల్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థాంక్స్. జ్యోతి నువ్వు కావ్యకి పాయింట్ ఇస్తావా సాయికి పాయింట్ ఇస్తావా? ఏంటి ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా నేను. నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్న కావ్యకి పాయింట్ ఇస్తావా, ముష్టి చైతుకి సపోర్ట్ చేస్తున్న సాయికి పాయింట్ ఇస్తావా? ఆనే చైతుడే. అనవసరంగా పేరు ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఇప్పుడు ఎక్కువ ఆలోచించిన పాయింట్స్ తో గెలుస్తున్నాడు. ముష్టి కాకపోతే అడుక్కోవట్లే, మీరే బాగా అడుక్కుంటున్నారు. కనిపించింది ఎవరు అడుక్కుంటున్నారు? కాలేజ్ స్టార్ట్ అవగానే అడుక్కోవడం స్టార్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ జ్యోతి. బాయ్. సర్లే ఇప్పుడు నీరస పడుకోకూడదు. 5 పాయింట్లు ఆగుతారా? 5 పాయింట్లు. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటది. ఇద్దరు వెనకాల మేము పక్కన ఉన్నాం. డైలాగ్ తప్ప ఏమి రావట్లేదు తెలుసా? ఇస్తరాగ్ అంటావు, ఆడది అంటావు, ఆ కాళ్ళు ఊపుతావు. కానీ ఇష్టం చేసుకున్నటువంటి శ్రీహరికి మనం కాల్ చేయబోతున్నాం. సో లెట్స్ కాల్ శ్రీహరి. శ్రీహరి అన్న పాప కాజల్ నువ్వు అంత డల్లవమ్మా కాజల్ నేను చూడలేకపోతున్నాను. శ్రీహరితో నేను పాయింట్ ఇప్పిస్తా, నువ్వు అడగమాక గుర్తుపడి నేనే ఇప్పిస్తా దగ్గర ఉండి. ఓకే అవసరం లేదులే. ఇంకా 1 పాయింట్ వచ్చినా 2 పాయింట్స్ వచ్చినా అక్కడ 5 పాయింట్స్ ని కొట్టగలవా చెప్పు. ఇంకా లైట్ అట్లీస్ట్ 1 పాయింట్ వచ్చిన ఆనందం ఉండదు. నేను ఇప్పిస్తా. ఓకే నా మీద నమ్మకం ఉంది కదా? సరే తిని కనుక నాకు పాయింట్ ఇస్తే 5 పాయింట్స్ ఇప్పించు. అప్పుడు అంటే నాకు మొత్తం ఆస్తి ఇచ్చాడు అంటే ఎవడు అలా ఉంది. హాయ్ శ్రీహరి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో హాయ్ శ్రీహరి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. సేమ్ కావ్యలాగా మాట్లాడుతున్నావు. కాదు సాయిలాగా. ఎక్కడి నుంచి మాట్లాడుతావు శ్రీహరి? నిజామాబాద్. ఏం చేస్తూ ఉంటావు? మంగళ షాప్. నైస్. డిఫరెంట్ స్టైల్స్ చేస్తూ ఉంటారు మీరు. ఉట్టి అబ్బాయిలకేనా అమ్మాయిలకు కూడానా? అమ్మాయిలకు కూడా సూపర్. ఓకే ఎనీవేస్ ఇవాళ మస్త్ టైం పాస్ లో 2 కాలర్స్ ఉన్నారు. సో వాళ్ళలో ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడతారు? కావ్యతోనా సాయితోనా? కాజల్ ని సపోర్ట్ చేస్తున్న కావ్య ఉంది అంటే కావ్యకి ఇస్తావా, కావ్యతో మాట్లాడతావా? నువ్వు కావ్య సెలెక్ట్ చేసుకోవడం వల్ల మాకు వచ్చాయి 5 ముష్టి మాట్లాడు ముందు. నేను ముందే చెప్పాను 5 పాయింట్స్. అంత సీరియస్ శ్రీహరితో మాట్లాడు. హాయ్ శ్రీహరి. హాయ్.
How are you? I'm fine. How about you? Fine. అదేంటి ఇందాక తేడాగా మాట్లాడి ఇప్పుడు కావ్యంతో తిన్నగా మాట్లాడుతున్నావు? ఇందాక కావ్యంతో తేడాగా మాట్లాడి ఇప్పుడు శ్రీహరి అని పిలవని కావ్యంతో తిన్నగా మాట్లాడుతున్నావు ఏంది కదా? ఏం చేయలేదు. 5 points ఇచ్చాడు. సరే హలో శ్రీహరి, చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏం లేదు, టీ చూస్తున్నాం. టీ శ్రీహరి మీ వాళ్ళు అందరినీ అడిగామని చెప్పండి, ఓకేనా? ఓకే ఓకే. మా వాడు ఉన్నాడు, మనవాడు సాయితో కూడా మాట్లాడు. హాయ్ చెప్పు. హాయ్ శ్రీహరి గారు. హాయ్ గారండి, మంచిదండి. హాయ్ హాయ్. మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం శ్రీహరి, మీరు బాగున్నారా? బాగున్నాం. పెళ్ళైపోయిందా? బిజినెస్ ఎట్లా ఉంది అంటున్నాడు. బిజినెస్ ఎట్లుంది? సూపర్. 3 గుండ్లు 6 ఎయిర్ కటింగ్లతో కలకలాడుతుందా? గట్ల అంతకంటే ఇంకా బెస్ట్ ఉన్నది ఇంకా. వెరీ గుడ్ బాబాయ్, మంచిగా బిజినెస్ రన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. బాయ్ బాయ్. గుడ్ బాయ్ బాయ్ శ్రీహరి గారు. Bye, Srihari. సీన్ లేదు, ఎలా తీసుకుంటారు 5 points? ఇలాగే చెప్తావు. అది గలీజ్ కాదు, 5 points అని. అది చాలా గలీజ్ తెలుసా. నేను ఇప్పిస్తా అని చెప్పినాను, నువ్వు కంగారు పడి మాట్లాడించుకున్నావు. అది కావ్యం టెన్షన్ అయిపోయి ఎక్కడ చేతుతో మాట్లాడేస్తారు, ఎక్కడ సాయితో మాట్లాడేసి కంగారు పడి తీసుకున్నావు 1 point. టాలెంట్ చూపించు, నీ డైలాగ్ చెప్పు. సిద్ధప్ప, నేను సింహంలో అంటాను, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. అసలు లాస్ట్ పంచ్ అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఇప్పటి వరకు కాలర్ స్పెషల్ మస్త్ టైం పాస్ లో కావ్యకి 6 points అండ్ మన సాయికి కూడా 6 points. ఇద్దరు ఓకే ఓకే ఇద్దరు డ్రా అయింది, వాటి మ్యాచ్ డ్రా అయింది అనమాట. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాంక్ కాల్ చేసేయాల్సిన టైం వచ్చేస్తుంది కాబట్టి ప్రాంక్ కాల్ చేద్దాం. అది కూడా సాయి చేస్తాడు. ఒకవేళ సాయి మంచిగా ప్రాంక్ కాల్ నుంచి ఇది మళ్ళీ బుక్ చేసేది ఎలా వినాలని ట్రై చేస్తుంది. కానీ వాళ్ళకి తెలుసు ఎవరు విన్నింగ్ స్పిరిట్ లో ఉన్నారు, ఎవరికి సునాయాసంగా న్యాయంగా పాయింట్లు వచ్చినాయి అని చెప్పేసి. పాప ఎంత ట్రై చేసుకుంటున్నా కూడా అవ్వట్లేదు. ఫోన్లే కాదు, ఎలానే లాస్ట్ కి విన్ అయ్యేది కావ్యాన్ని సాయినే కదా. ఇప్పుడు నుంచి ఎందుకు లే పోటీ కానీ ప్రాంక్ కాల్ చేసి బాయ్ బాయ్ అయిపోద్దాం. ప్రాంక్ కాల్ చేయించేసి ప్రాంక్ కాల్ చేసేది అది కూడా సాయి అన్నమాట. సాయి బాగా ప్రాంక్ కాల్ చేస్తే ఇంకొక పాయింట్ వస్తుంది, అప్పుడు విన్ అవుతాడు. లేదా ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ అన్నమాట. ప్రాంక్ కాల్ చేస్తున్నాం మహేష్ కి. తన ఫ్రెండ్ సాయి కాల్ చేయమన్నాడు, సో కాల్ చేద్దాం మహేష్ కి. ఏ రేంజ్ గా ఆడుకుంటాడో సాయి చూద్దాం. హలో హలో సాయి కృష్ణ గారా అండి మాట్లాడేది? హలో హలో సాయి కృష్ణ గారా? కాదండి. సాయి కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ మహేష్ గారా? అవునండి. ఓకే, మీరు మీ నెంబర్ మీద ఒక లక్కీ డ్రా విన్ అయ్యారండి. హలో సార్, ఎవరు? మేము మార్నింగ్ మీరు రీఛార్జ్ చేయించుకుంటారు కదా రోజు, అయితే మీరు ఇలా లక్కీ డ్రాలో మీరు మీ పేరు వచ్చిందనమాట. మీకు 10 grams గోల్డ్స్ వచ్చిందనమాట. అవునండి, 10 grams గోల్డ్ గెలుచుకున్నారు మీరు. మీరు ప్లస్ మీ కపుల్ కలిసి ఇక్కడ మా గేమ్ షోకి వచ్చి తీసుకోండి. మీరు మీ ఫ్రెండ్ వచ్చి ఇక్కడ 10 grams గోల్డ్స్ అనేది తీసుకొని హైటెక్ సిటీ దగ్గరికి వచ్చి. మీరు ఉండేది ఎక్కడ ఉంటారండి? బల్కంపేట. ఓకే, మీరు రోజు రీఛార్జ్ ఎంత చేయించుకుంటారు సార్? అంటే మీరు ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ తో మాట్లాడతారా? లేదండి. చాటింగ్ ఎక్కువ చేస్తారా సార్? మా ఫ్రెండ్స్ అండి చాటింగ్ లేదండి. ఈ మధ్య వాట్సాప్ అంటే కామన్. మా దగ్గర ఒక ఆఫర్ ఉంది, 100 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే మీకు 10,000 SMS వస్తుంది. మీరు ఆఫర్లో గెలిచారు కాబట్టి. అంటే నేను SMS చెప్పి ఇస్తానండి, వాట్సాప్ అన్నది. సో నాకు ఆఫర్. ఓకే, డాటాలో కూడా మీకు ఆఫర్ ఉంది సార్. 500 పెట్టి రీఛార్జ్ చేయించుకోండి. ఏమండి? 500 పెట్టి రీఛార్జ్ చేయించుకొని మీకు 4 GB ఫ్రీగా వస్తుంది. ఓకే, సో తర్వాత ఇప్పుడు చేస్తాను మీకు ఇంకొక మాట ఇంట్రెస్ట్. అంటే మీకు ఇప్పుడు ఆఫర్లో ఉంది కదా సార్, చేసుకోండి, బాగుంటుంది. 4 GB మీకు వస్తుంది. వద్దండి, నాకు వద్దన్నాను కదా. 10 grams గోల్డ్ వద్దా అండి మరి?
కనీసం స్కూల్లో వద్దులండి. ఫ్రీగా ఇస్తున్నా తీసుకోండి. కదా నాకు ఎందుకండి, నా దగ్గర గోల్డ్ వినకపోదు. సో నాకంత అవసరం అయితే గోల్డ్ లేని అవుతామండి. అయితే మరి మా సార్కి ఇచ్చేస్తున్నాం 10 grams గోల్డ్. ఏంటండి? అయితే మా సార్తో మాట్లాడండి ఇప్పుడు మీరు. ఇవ్వండి. ఓకే, మా సార్కి ఇస్తున్నాం ఫోన్. ఓకే. హలో హలో, మహేష్ గారు మాట్లాడేది. అవునండి. కంగ్రాచులేషన్స్ మహేష్ గారు, మీరు 10 grams గోల్డ్ గెలుచుకున్నారండి. థ్యాంక్ యూ. యా, మీరు ఈ గోల్డ్ రిడీమ్ చేసుకోవడం కోసం మా హైటెక్ సిటీలో ఉన్న ఆఫీస్ కి రావాలి సార్. ఓకే. మీరు రోజు రెగ్యులర్ గా మా సర్వీస్ నుంచి రీఛార్జ్ చేయించుకుంటున్నారు కాబట్టి లక్కీ డ్రాలో మీ ఫ్రెండ్ మీ నేమ్ రిజిస్టర్ చేయడం వల్ల మీకు ఈ 10 grams గోల్డ్ గెలుచుకునే అవకాశం లభించింది సార్. ఓకే. సో ఈ 10 grams గోల్డ్ కావాలి అంటే మీరు మా ఆఫీస్ కి రావచ్చు, లేదు అంటే మీ అడ్రస్ చెప్పినా కూడా మేము పంపిస్తాం సార్. మీ అడ్రస్ తెలియజేయండి. బల్కంపల్లి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అండి. ఓకే, మల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మహేష్ అని చెప్తే ఇచ్చేస్తారు సార్ అక్కడ. ఓకే. అంటే అక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర బయట కూర్చుంటారా? ఎల్లమ్మ టెంపుల్ బయట కూర్చుంటారు మీరు, అక్కడ ఉంటారా? అక్కడ వస్తాను. తప్పకుండా అండి, అక్కడికి వచ్చే కాల్ చేస్తాం సార్. బట్ గోల్డ్ మీకు ఇచ్చే ముందు ఇంకో విషయం చెప్పాలి సార్. చెప్పండి. మీ ఫ్రెండ్ సాయి కృష్ణ ఉన్నాడు కదా, ఉన్నారండి. తను మిమ్మల్ని ఆట పట్టించమన్నాడు. అందుకే మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తాం సార్, చైతు ఇంకా కాజల్ ఆట పట్టించడానికి. హాయ్ సాయి కృష్ణ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మహేష్. మహేష్ అంటే పాయింట్స్ రాలేదు సార్, అందుకే మతి 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 స్థిమించి మతి స్తంభించి పాయింట్స్ ఉన్నాయి సూపర్. ఓకే, మీ ఫ్రెండ్ కావాలి చెప్తావా? హలో. మహేష్ ఏం చెప్తున్నావు? అంటే మీరు యాక్చువల్ గా నా బ్యాంక్ కానీ గోల్డ్ విన్నారని చెప్తామని ఉన్నారు కదా. రాజు గారు ఏంటంటే ఆ గోల్డ్ ఏదో నాకు వస్తుంటే బాగుండేది, ఆ షాప్ వస్తే నీకు కూడా అర్థమైపోయింది మా కాదల్ గురించి, దాని కక్కుతున్న గురించి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us. Have a wonderful day. Bye bye. బాయ్ మహేష్. ఇంట్లో కూడా కన్ఫ్యూజన్. బట్ జోక్స్ పార్ట్, మనం ఎన్ని రౌండ్స్ వేసినా, ఎంత మనం పాయింట్ల కోసం వాళ్ళు చీట్ చేసినా, మనం ఎలా న్యాయంగా గెలిచినా కూడా మీరిద్దరు కూడా విన్నర్స్. బికాస్ మా షోకి వచ్చారు కాబట్టి ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చినాము. సో మీరు ఆల్రెడీ విన్నర్స్ కాబట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి హార్దిక్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఎలా అనిపించింది మస్తు టైం పాస్ రావడం? ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ లో కొంచెం నార్మల్ గా ఉన్నాం, మీరు అన్నట్టు. తర్వాత లాస్ట్ కి వచ్చేవరకు ఫుల్ జోష్ అయిపోయినాం. అసలు మేము కొట్టుకుందాం అనుకునే ముందు మీరు ఫస్ట్ కొట్టేసుకుంటున్నారు. ఛాయిస్ ఇస్తలేరు, కొట్టుకుంటూనే ఉన్నారు. కీప్ కొట్టుకుని లైక్ దట్. నీకెలా అనిపించింది ఇక్కడికి రావడం? అంటే ఫస్ట్ లో అంటే ఏం పోతాం కాదు, ఎట్లా కాలేజ్ బంక్ కొట్టి పోవాలి, ఏదో ఒక సాకు దొరకాలి కదా అని చెప్పి వచ్చినాము. మస్తు ఎంజాయ్ చేసినాం ఇక్కడ. ఈయన చెప్పినట్టే ఫస్ట్ మేము కొట్టుకుందాం అనుకుంటే మాకు ముందు మీరే ఎట్లా చెప్పినావు తెలుసా? ఏం పోతావా అడిగి షోకి అంట, ఇంత లక్షలాది మంది వెయిట్ చేస్తా. అదే అట్లా యాటిట్యూడ్ అంటే అట్లా అనుకున్నాం, కానీ చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోవద్దని చెప్పి వచ్చిన. అది మళ్ళీ చెప్పు, ఎలా అనిపించింది ఓవరాల్ గా మస్తు ఎంజాయ్ చేసిన. సూపర్, మస్త్ టైం పాస్. అది అంటే మన మస్తు టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ us. మస్తు టైం పాస్ చూస్తున్నాం. మీరు కూడా మా షోలో ఇలాగే లక్కీ కాలర్స్ గా రావాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో మీ పిక్చర్స్ పంపించండి, మేము మీకు కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు ఎనర్జెటిక్ గా మాట్లాడండి, ఇక్కడికి వచ్చి మస్తు టైం పాస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ as always say love yourself, love everyone. Thank you very much once again for watching us on మస్తు టైం పాస్. As I always say, keep smiling, enjoy every second of your life. Take care, love you all. Bye.